అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణ అంటే పాపాలను పరిహరించునది అని అర్థం. ఇది శివుని 5 నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది అగ్ని యొక్క మూలకాన్ని సూచిస్తుంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభూతమునికిది ప్రతీక. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నమాలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప క్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే పుణ్యక్షేత్రం. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచే విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు చెప్తున్నాయి. ఇక ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరుడి కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు. ఇక అరుణాచలంలో ఎందుకు గిరి ప్రదక్షిణకు అంతటి ప్రాధాన్యత ఉంది అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక